అపోలో ఫ్రైడ్ ఫిష్ సారీ అపోలో ఫిష్ ఫ్రీజర్డ్ కంప్లీట్. దాన్ని నువ్వు అది చేసావు కదా, ఎలా చేసావు చూపి. ఏది ఇదా? వావ్. డీప్లో పెట్టిన తర్వాత ఇలా ఐస్ అవుతుంది కదా, అప్పుడు ఒక చెక్క తీసుకొని దాని మీద ప్రెస్ చేయాలి, అంతే. సింపుల్, సో ఈజీ. యా, నువ్వు తీస్తావా? చిన్ను, నేను వీడియో తీస్తా అంటే హైదరాబాద్లో, తిరుపతిలోనే కాదు, పీలేరులో కూడా విజిల్ వస్తుంది. నీళ్ళల్లో వేసాను, వాటర్లో వేయచ్చు కదా. వాటర్లో వేస్తే ప్లేట్లు అన్నీ ఖరాబ్ అయిపోతాయి, అందుకని ఇట్లా తీసేసి మళ్ళీ హాట్ వాటర్లో డిప్ చేసేస్తే సరిపోతుంది. స్మెల్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసుకునే దానికి వాసన వస్తూ ఉంటుంది. యా నేర్చుకున్నావు? ఇది అమ్మ నేర్పించిందా? యూట్యూబ్ మహిమ. యూట్యూబ్లో అట్లా చెప్పకూడదురా, మా అమ్మ నేర్పించింది అని చెప్పాలా. అమ్మ చేతి వంట బ్రాకెట్లో యూట్యూబ్. అవునామా, నువ్వు నేర్పించినావా బాబుకు ఫిష్ ఫ్రై? నువ్వెప్పుడు నేర్చుకున్నావమ్మా? అప్పుడు కూడా అపోలో ఫిష్లు నిన్నయ్యా? నువ్వు సూపర్ మా. నేను ఈసారి చెప్పు. నాకు నేనే నేర్పించింది ఫిష్ ఫ్రై చేయడమా? చేసింది ఒకసారి. తగ్గట్టు ఉంది మా అమ్మమ్మ కూడా. వెరీ గుడ్. కాదా, అమ్మకి నేనే నేర్పించింది. అవునా? అట్లే చెప్పాలి యూట్యూబ్లో. నువ్వు నాకు వంటలు నేర్పించినావా అసలు? చికెన్ అదే మటన్ చేప ఫ్రై చేసి నేనే కదా నేర్పించింది. మళ్ళీ అవునా? ఏమో నాకేం తెలుసు. నువ్వు అసలు నాకు ఒక వంట అన్నా నేర్పించినావా? నేను నేర్పించలేదండి ఒక గంట కూడా. ఎందుకు నేర్పిలా? నేను ఎవరికి వంటలే నేర్పిలా. మళ్ళీ మీ కూతురు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి తిట్లు తినాలని నేర్పిలేదా? వాళ్ళే నేర్చుకున్నారండి. ఏం కావాలంటే చేస్తున్నారండి. ఎట్లా చెప్పాలా? అన్నీ అబద్ధాలు చెప్పాలా? అన్ని అబద్ధాలు. సౌదీ నాకు నేనేనండి. ఓ వారి ఆడో చేసినానండి, మరి అట్లే నేర్చుకునిందండి. యాడనమ్మా, యాడో బాడుకున్నామో లేదంటే కడుపులోనో కడపలో యాడో నేర్పించినమ్మా. నువ్వు ఏడ నేర్చుకున్నావు? నువ్వు చెప్పు. నేను పెద్దమ్మ చేస్తుంది కదా. పెద్దమ్మ చేసినట్టు నేను చేస్తా. నువ్వు అమ్మమ్మ నుంచి నేర్చుకోలేదా? వాళ్ళ అమ్మమ్మ ఏమేమో చెప్తుంది. లేదండి, ఒకసారి నేను చేసినానండి. అవునా అండి? మళ్ళా నాకు నేర్పించిన మీ రెండో కూతురికి నేర్పిలేదా? మా రెండో కూతురికి వంటలే రావండి, మా మాదిరి చేస్తాను. తిట్లు తింటాం మళ్ళా. వావ్, ఎంత ఐస్ వచ్చింది. ఫ్రీజ్డ్ ఫిష్ కదా, ఆ తర్వాత హాట్ వాటర్లో వేసాం. అవునా మామ, నీకు దమ్ము ఉంటే ఐస్ ఒకటి నోట్లో వేసుకో. హాట్ వాటర్లో వేసినారా? ఎందుకు?
అంత సాఫ్ట్ అవుతుంది ఫిష్. ఇది చేప అపోలో ఫిష్. నువ్వు చిన్నప్పుడే తిన్నానంటే మళ్ళీ ఎందుకు అడుగుతా? ఇట్లాంటివి తినలేదండి నేను. మళ్ళీ చిన్నప్పుడే నేను తిన్నానండి. నేను మా కొడుకు నేర్పించినానండి. కాదండి, ఇట్లాంటివి తినలేదండి. ఆ? చెట్టు చేప ఉంటుంది, ఆ, నిండు చేప ఆ, అట్లాంటివి తిన్నానండి. ఆహా. ఇది అపోలో ఫిష్. దీంట్లో ముళ్ళులే ఉండవు. చేపల కూర బాగా చేస్తానండి. ఒకప్పుడు. ఇప్పుడైతే చేయలేనండి. ఇప్పుడు ఏమి చేయలేదు మా అమ్మ. ఆహా. చేస్తే తినలేదు కూడా, తినని కూడా తిందు. తిన్న కూడా తిందు. అందుకే మా అమ్మ నాకు నేర్పించింది. మళ్ళీ మా అమ్మ నేర్పించిందంట మా తమ్ముడికి. మళ్ళీ ఇడికొచ్చి ఇది చేప. దొంగ దొరికిపోయింది. దొంగ దొరికిపోయిందా? అపోలో ఫిష్ యమ్మీ యమ్మీ. ఈరోజు థర్స్డే, మేము తినము. ఇది మా అక్కోళ్ళకు. మీకోసం మష్రూమ్స్ తెచ్చా. ఓకే, తర్వాత మష్రూమ్స్ చేస్తాము. మా తమ్ముడు చేస్తాడు. అది మీ అమ్మాయి నేర్పించిందా? అన్ని మా అమ్మాయి నేర్పించాను. మా మష్రూమ్స్ కూడా నువ్వే నేర్పించినావు. అవునండి, నేనే నేర్పించానండి. మష్రూమ్ అంటే ఏంది అడగమనండి. మష్రూమ్ అంటే చేపలాగా ఉంటానండి. మష్రూమ్ అంటే ఏంటి మా? మష్రూమ్ అంటే చేపలాగా ఉంటుందంట. చేపలాగా ఉంటుందా మష్రూమ్ అంటే? ఇంకెట్లుంటుందండి? మష్రూమ్ అంటే పుట్టగొడుగులు. ఓహో, దొంగ దొరికిపోయింది. రెండోసారి కూడా దొంగ దొరికిపోయింది. మూడోసారి ఏం దొరుకుతాను బా పోతాను పూజ. సో హాట్ వాటర్లో వేసిన తర్వాత హాట్ వాటర్లో వేసిన తర్వాత ఇలా సాఫ్ట్ అవుతుంది ఫిష్. ముందు రఫ్గా ఉన్నింది కదా సాలిడ్గా, ఇప్పుడు ఫ్లెషీగా సాఫ్ట్ అయిపోయింది చూడండి. ఓకే. మిస్సెస్ సౌజన్య కొప్పరపు గారు, బాగుంది. ఇందులో ఎటువంటి ముళ్ళులు ఉండవు. అపోలో ఫిష్. ఫిష్ కాకపోతే ఈరోజు థర్స్డే అయిపోయింది. మీరు తినలేకపోతున్నారు. యా. మేము చింతిస్తున్నాం అందుకు. ఇప్పుడు ఏం చేయాలా? వాటర్ అంతా డ్రై చేస్తాం ఇంకో పేపర్ వేసి. అవునా? ఇంకో పేపర్ తీసుకోరా. ఒక 2-3 టైమ్స్ వాష్ చేస్తాం. 2-3 టైమ్స్ వాష్ చేసి మళ్ళీ డ్రై చేస్తావా? వాష్ చేసుకొని వస్తాం. పో. ఆఫ్టర్ 2-3 టైమ్ వాషింగ్ తర్వాత ఎస్. ఏమేసినాం బాబు? ఏరియల్ వేసినావా, సర్ఫ్ ఎక్సెల్ వేసినావా? ఇందులోనా మేము ప్యూర్ వాటర్ వేసాం. ప్యూర్ వాటరా? కొంచెం సర్ఫ్ ఎక్సెల్ వేయాల్సింది, ఇంకా తెల్లగా వచ్చింటుంది. చూడు అక్కడ నల్లగా ఉంది. అవును, వాషింగ్ మెషిన్ రెడీ చేసి ఫిష్ వేద్దాం, తెల్లగా రావాలంట. సో వాటర్ అంతా అబ్జర్వ్ చేసేదానికి వీఆర్ డూయింగ్ లైక్ దిస్. ప్రెస్సింగ్ వెరీ జెంట్లీ. స్వామి వెంకటేశ్వర ఫిష్ చేస్తాం స్వామి. స్వామి క్షమించు, ఫిష్ వేసినాం నీ మీద. కొన్నానా? కాస్ట్లీ రేట్ ఎక్కువ మాది. పాలకి ఒకసారి వస్తుందా? మీరు తింటారు కదా? మేము తినము. నెక్స్ట్ ఇంకొక 5 minutes డ్రై అవ్వాలి. రూమ్ టెంపరేచర్ తీసుకొని వస్తాం. ఓకే. ఫ్రీజ్డ్ స్టేజ్ నుంచి ఇలా వచ్చింది కదా సాఫ్ట్గా, ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తే మళ్ళీ మనకి తినేదానికి బాగుంటుంది. ఓకే ఓకే. తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇలా ఈ పెద్ద పెద్దగా ఉన్నాయి, మేము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాం.
లోపల మసాలా అంతా బాగా పోయి బాగా కుక్ అవుతుంది. పొడుగ్గా చేస్తున్నావా? చాలు. చాలే, మరీ అంత సన్నగా బాగుంది. జీవన్, వాట్ ఈస్ దిస్? అపోలో ఫిష్. యువర్ ఫేవరెట్. కానీ ఈరోజు థర్స్డే. అవును, ఏం చెయ్యాలి రేపు తింటా. మామయ్య కృతింగంలో చేసినప్పుడు అట్టొద్దు, బోండల్లాగా. మా అమ్మ స్పెషల్ చేస్తాను ఈరోజు. షెఫ్ అందుకన్నా బటర్ కూడా తెచ్చింది, బటర్ చీజ్. అమ్మమ్మ నేర్పించిందంట ఇది మామ. ఎప్పుడు మామ చిన్నప్పుడా? అప్పుడు అపోలో ఫిష్ ఉండిందా? నిన్నంత అమ్మమ్మ చెప్పింది. ముళ్ళ ఫిష్. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ఫిష్ అంతా చూసి ఏం చెప్పింది తెలుసా? ఏంటిది ఇది అని అడిగింది. ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలా ఫ్రైకి అయితే. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేస్తాడు మా తమ్ముడు. మా అమ్మ బీరువాలో మా అక్క షాపింగ్ చేస్తుంది. అమ్మ బీరువాలో అక్క షాపింగ్. ఏం చీర కావాలంటే అది తీసుకోక. ఓకే, ఏం చీర తీసుకుందాం? కాస్ట్లీ చీర తీసుకో. సంధ్య పెట్టింది. ఏది సంధ్య పెట్టింది? అప్పుడెప్పుడు పోయినప్పుడు అప్పుడు వచ్చింది. బీయింగ్ ఉమెన్ మిస్ సంధ్య పెట్టిన చీర సూపర్. బీయింగ్ ఉమెన్ బ్లాకే ఇష్టం, ఎప్పుడు బ్లాకే పెట్టింది. ఏది ఇదా? అది నువ్వు కొనుక్కున్నావా? బీయింగ్ ఉమెన్ పెట్టిందా? ఏది సంధ్య ఇచ్చింది? ఇచ్చిన కట్టుకోవాలంటే మళ్ళీ కట్టుకోబుద్ది కాదు. ఏది చూపి. ఇది కూడా బీయింగ్ ఉమెనే పెట్టిందా? హౌ మెనీ సారీస్ బీయింగ్ ఉమెన్ పెట్టింది నీకు? కలర్ కాంబినేషన్ బాగుంది. ఏం చేసుకుంటావు మా ఇన్ని చీరలని? ఎత్తపోవాలా? ఎత్తపోతాంలే. అది ఎవరు పెట్టినారు? నువ్వే కొనుక్కున్నావా? మళ్ళీ ఉన్నాయి మా రంగుల చీరలు నీ దగ్గర. మొన్న తెచ్చింది కదా ఆమె ఇట్లాంటిది, ఉల్టా మడత పెట్టింది. ఎంతమ్మా చీర? ఆ చీర ఎంత? మా అమ్మ దగ్గర 10,000కి తక్కువ ఉండవు చీరలు. ఇది 6,000 7,000 ఉంటుంది నాకు తెలిసి. ఇది అప్పుడెప్పుడుదో ఓల్డ్ స్టాక్ ఇది. అయ్యో ఏమైపోయింది మా? దొంగలు పడినారేమో మా అమ్మ చీర ఒకటి కనిపించట్లేదంట. ఇది ఎప్పుడు కొన్నావు? నేను చూడలేదే చీర. ఓ ఈ చీర చూసినాలే. ఏమోమా అక్క ఇది కూడా కట్టినా.
కట్టుకోలేదంట. ఇది కట్టుకోలేదు. ఇంకెట్టా సామి మడత పెట్టుకుండేది. ఇది చూడండి ఎంత బరువుందో. అవును, కేజీలు 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 ఉంది. కలర్ కాంబినేషన్ కనపడుతుంది. కలర్ కాంబినేషన్ బాగుంది. వావ్, సూపర్ ఉంది మన చీర. అన్నీ కొనుక్కున్నావా? వసంతాలు పెట్టిన వల్ల ఎప్పుడు? ఓ, వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు. అవునవును, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అనుకుంటా. పండగ పెట్టుకొని సూపర్గా ఉంది. ఇదా? స్నానం ఇది వసంత పిన్ని వాళ్ళు పెట్టిన చీరంట మా అమ్మకు. వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు పిన్ని వాళ్ళు పెట్టారు. ఇంకా ఎన్ని తీస్తావుమా? అది దానికోసం చూస్తాను. ఏ కలర్ చెప్పు? ఆడన్నా చూడు. Which colour? పైన వేసిన పైన చూడు. అన్నీ తీస్తా చూడు. అదేమో ఇదా? ఇది పైన పడేసి కిందనే ఎత్తుకుతాము. పైన పడేసేసిన. ఇంకా చూడు, పైన పడేసేసిన. ఈ బట్టలన్నీ వెళ్ళేస్తాయి. ఇది ఎప్పుడు కొనుక్కున్నావు? అప్పుడే చీరలు కొన్నప్పుడు. పెద్దోళ్ళ చీరలాగా ఉంది. రెడ్డి క్యాట్ బాగుంటుందా? బాగుంటుంది. చీరలు బాగుంటాయి. ఏం తీసుకున్నావుకా? ఏం తీసుకోలేవు? తీసుకో. నో షాపింగ్. మా అమ్మ బీరువాలో మా అక్క విండో షాపింగ్ చేసింది, ఏం తీసుకోలేదు. మా తమ్ముడు ఏం చేస్తున్నాడో చూసి వస్తా. వాట్ డూయింగ్? నేను నిజంగా నోట్లో పెట్టుకున్నావు అనుకున్నా కదరా. ఫిష్ నోట్లో పెట్టుకున్నట్టు చూపించి పక్కన నుంచి ఇట్లా వెళ్ళాడు, మ్యాజిక్ చేసినాడు. ఈ మా తోటలో కాసిన నిమ్మకాయలు. ఏమేమి వేస్తారు సర్వడు? 3 నిమ్మకాయలు. నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయలు 3. అది లేదా నిమ్మకాయలు పిండుకుండేది, విత్తనాలన్నీ వస్తాయి. బాబు, లిల్లీ అక్క నీ మీద చాలా కోపంగా ఉంది. హాయ్ లిల్లీ అక్క. చాలా కోపంగా ఉంది. నువ్వు అసలు మెసేజ్ చేయట్లేదు, మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు. చూడు, బిజీ లిల్లీ అక్క. నువ్వు మాట్లాడట్లేదని లిల్లీ అక్క మాతో మాట్లాడడం కూడా మానేసింది. సారీ లిల్లీ అక్క. అసలు మా వీడియోస్ చూడడం లేదు, స్కూల్కి పోయి బిజీ అయిపోయింది. లిల్లీ అక్క కోసం ఈరోజు ఫిష్, అపోలో ఫిష్ డెడికేటింగ్ టు లిల్లీ అక్క ఎక్స్క్లూజివ్లీ. వావ్, సూపర్. గరం మసాలా. ఇంకా ఎవరో అడిగినారు బాబు నిన్ను. కళ్యాణి సిస్సు, అనుప్రసాద్ అన్న. హాయ్ కళ్యాణి సిస్. వీళ్ళందరూ అడిగినారు నిన్ను. అనుప్రసాద్ గారు హాయ్. పిల్లర్కి వస్తాడంట అనుప్రసాద్ అన్న. పెళ్లి పత్రిక ఇచ్చేదానికా? లేదు, సంక్రాంతికి మేము రమ్మన్నాము. సంధ్య వస్తుంది కదా అప్పుడు. ఏమేమి వేస్తున్నావు బాబు చెప్పకుండా? గరం మసాలా,
ఫస్ట్ ఏం చేసినావు? ఫస్ట్ కూడా గరం మసాలా. ఓకే. మొన్న చికెన్ పకోడా చేసినప్పుడు మిగిలిపోయింది ఇది. ఇది స్పెషల్ మసాలా. అదేంది స్పెషల్? పేర్లు ఉండవు దీనికి, స్పెషల్ మసాలా అంతే. స్పెషల్ మసాలా అంట. నిమ్మకాయ, గరం మసాలా, ఇదేందో ఇది సీక్రెట్, మా తమ్ముడు సీక్రెట్. చెప్తే మళ్ళీ మీరు అందరూ వేసేసుకుంటారు. ఎట్టా మేము చేసిన వంట మీరు చేసుకోరు, మళ్ళీ మీకు ఎందుకు చెప్పడం, వేస్ట్. అంతే కదా బాబు. అందరి నోరు ఊరిస్తాం మనం. ఇదేంది? దిస్ ఈస్ కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్ పౌడర్ మీకు ఇష్టం వచ్చినంత. మళ్ళీ కూడా యాడ్ చేస్తాం తర్వాత. ఓకే. ప్రస్తుతానికి ఇంత. ఎగ్స్ ఎన్ని వేసి చేస్తున్నావు? 3 వేస్తాం. 3 వేస్తావా? భలే పగలగొట్టినావు గుడ్డు. మేమైతే టిక్ 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 అని 4 సార్లు కొడతాం. ఫట్. వావ్. సాల్ట్ ప్లీజ్. సాల్ట్ ప్లీజ్. సో ఫిష్ కాబట్టి యాంటీ బ్యాక్టీరియల్ పసుపు పొడి. పసుపు ఇది మ్యాండేటరీ పసుపు. యా. నెక్స్ట్ ధనియా. జస్ట్ ఊరికే జస్ట్ అంత పైనుంచి వేయాలా? మేము అంతే వేస్తాం పైనుంచి. కారం, ఆశీర్వాద్ కారం. కారం బాగా ఎక్కువ వేయి. కారం ఉండాలా? క్రితం నాకు పోటీగా వస్తున్నాం మేము. ఓకే. దిస్ ఈజ్ సాల్ట్. సాల్ట్ మామూలు సాల్టేనా లేదా రాక్ సాల్ట్ ఏదో వేస్తావు కదా నువ్వు? హిమాలయన్ పింక్ రాక్ సాల్ట్. అవునా? అది అయిపోయింది. అయిపోయిందా? అందుకే మామూలు సాల్ట్ అన్న కానిచ్చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలా? మిక్స్ చేయాలా? చాట్ మసాలా కూడా ఇప్పుడే వేస్తావా? కొంచెం వేస్తాం, ఎందుకంటే మేము మ్యారినేట్ చేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా బాగుంటుంది అందులో. మేము నిన్న చికెన్ పకోడా వేద్దాం అనుకొని మర్చిపోయినాం. ఓకే. చాట్ మసాలా కొంచెం. ఓకే, ఇంకా మ్యారినేట్ చేస్తున్నాం. కలుపు. ఎంతసేపు చేయాలా మ్యారినేట్? మ్యారినేట్ ఎంతసేపు చేయాలా? మ్యారినేట్ మేము 1 అవర్ చేస్తాము, కానీ వీడియో కోసం 1/2 అవర్కే. 1/2 అవర్. ఇప్పుడు మా అక్క వాళ్ళు ఊరికి పోతున్నారు అర్జెంటుగా, కాబట్టి మేము కొంతసేపే మ్యారినేట్ చేసుకుంటున్నాం. మామూలుగా అయితే 1 అవర్ చేసుకోండి, చాలా బాగా వస్తాయి క్రిస్పీగా. క్రిస్పీ ఏది కరెక్ట్? నేను ఏది చెప్తే అదే కరెక్ట్. అటైతే క్రిప్సీనే కరెక్ట్. యా, నాట్ క్రిస్పీ. క్రిప్సీ గుర్తుపెట్టుకోండి. క్రిస్పీగా వస్తాయి, మ్యారినేట్ చేసుకోండి ఫ్రెండ్స్. క్రిస్పీ నాట్ క్రిప్సీ. ఓకే. వావ్, ఇది ఇట్లా ప్రాన్స్ లాగా ఉన్నాయి ఇట్లా చూస్తూ ఉంటే. ప్రాన్స్ కాదు, ఇట్స్ అపోలో ఫిష్. ఓకే. వీడియో కట్టేసి బై పట్నంలో పల్లె జీవితం. బ్రదర్ ఆఫ్ సౌజన్య కొప్పరపు. ఎక్కడుంది ఆ పట్నంలో పల్లె జీవితం? ఒకప్పుడు ఉండేది. ఓకే, నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టుకో. బాగుందా స్మెల్? సూపర్. ఓకే. ఏం మా పడేసేటివి? మా అమ్మ ఎప్పుడెప్పుడు పడేద్దామా అని వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. బాబు, అక్క ఫిష్ ఫ్రై చేస్తాను, అపోలో ఫిష్. ఈరోజు నాకేంది థర్స్డే. ముష్రూమ్ ఎట్టు ట్రై ముష్రూమ్స్. షోమి. వావ్,
మష్రూమ్స్ ఇంతవరకు నేను ఎప్పుడు తినలా. ప్యాక్డ్ మష్రూమ్స్. ఈరోజు మా తమ్ముడు చేస్తాడు, తింటా ఎట్టుంటుందో. ఏంటి మాది అమూల్ చీజ్ బటర్. ఏం బాబాది? డైరీ క్రీమ్. ఓకే, అది ఇంకొక వీడియోలో పెట్టుకుంటాలే. పిచ్చుకు. గ్రీన్ చిల్లీ సాస్, సాయ్ సాస్, సోయా, రెడ్ చిల్లీ సాస్, వైన్గర్. ఓకే, వైన్గర్. నాట్ వెనిగర్, ఇట్స్ వైన్గర్. ఇది అపోలో ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఫిష్ మంచూరియా ఇన్ చైనీస్ స్టైల్. సరే, నాకేమో మష్రూము, అక్కకేమో అపోలో ఫిష్. మళ్ళీ బీయింగ్ ఉమెన్ మిస్సెస్ సంధ్య వస్తే ఖాళీ ప్లేట్లు. ఆద్య కోసం ఏం చేస్తావు? ఆద్య కోసం పన్నీర్. ఆద్య ఫేవరెట్ అనుకుంటా. ఆద్య చాక్లెట్స్ ఉంటే చాలు. చాక్లెట్ పన్నీర్ చేస్తా ఆద్య కోసం. సంక్రాంతికి చెయ్యి. ఓకే, మ్యారినేట్ అయింటుందా? పదా నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. ఓకే, ఆయిల్ పెట్టాలా? అవును, కొంచెం పెరుగు కూడా వేసింటే బాగుండిందేమో. ఫిష్ పెరుగు వెయ్యరా? టేస్ట్ చూడు ఒకటి, తిని ఎట్లుందో. ఏమి తక్కువైందా? కార్న్ ఫ్లోర్. ప్యాన్ పెట్టినాము, ఆయిల్ వేసినాడు, హీట్ అవుతా ఉంది. సౌజన్య కప్పురపు యా, ఫ్లాష్ లైట్ బాగా కనపడుతుంది. సాంబార్ ఫ్లాష్ లైట్ అంటే అలా తెలియలే. సాంబార్ పొగలు వస్తాయి. ఓకే, ఎందుకు రాది? పింకీ తహా హాయ్. బొక్కల గిన్నె. దిస్ ఈస్ వాట్ వి కాల్ బొక్కల గిన్నె. బొక్కల గిన్నె. తూట్ల దవిరే. మీకు ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పనా? ఇది నా వైఫ్ ఊడిపోయిన హెయిర్తో కొనిండేది. వావ్, సూపర్ అమృత. ఇన్ని హెయిర్ ఊడిపోయినాయి. అన్ని హెయిర్ ఇంకొన్ని రోజులు పడితే బట్టతల్ల. పోనీలే, గిన్నెలన్నా వస్తాయి. దీన్ని మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో క్లిక్ చేయండి. మేమైతే తూట్ల గిన్నె అంటాము, తూట్ల దవిడ, బొక్కల గిన్నె. మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అక్కడ అడిగి ఏమంటారు? సబ్స్క్రైబ్ టు సౌజన్య కొప్పరపు. కాదు అమృత, కాదు బాబు, అమృత జుట్టు ఊడిపోయినా పర్వాలా, గిన్నెలు మాత్రం వస్తానేమో. చాలా వచ్చినాయి, ఇట్లాంటి 10 వచ్చినాయి. అవునా? అంటే ఇదే కాదు, పాలు కాంచుకుండేది, పెరుగు పేర్చుకుండేది, ఇత్తు బొక్కల గిన్నె, ఇవి 2 వచ్చినాయి. బొక్కల గిన్నెలు ఊడిపోయిన వెంట్రుకలతో. సూపర్. మా దగ్గర పైన ఎలక ఉంది. ఈరోజు పొద్దున్న ఎలక నన్ను నిద్ర లేపింది. నా నిద్రని చెడగొట్టింది. భయపడిపోయినాడు జీవన్. ఏంది ఇది? ఏం గిన్నె ఇది? బొరకల గిన్నె. అమ్మమ్మ కళ్ళు చూడు మెరిసిపోతానే. మా అక్క ఊరి వేదానికి రెడీ అయ్యింది. ఇది ఏం గిన్నెకా? బొక్కల గిన్నె.
ఇదే ఇదేం గిన్నె చిన్న? జల్లెడి. జల్లడి. వెరీ గుడ్ చిన్న. హోల్స్ గిన్నె నన్ను కూడా అడుగుతాను. ఇదేం గిన్నె? హోల్స్ గిన్నె. కిరణ్ వాట్ ఈస్ దిస్? ట్రైన్. ఓ సూపర్ సూపర్. కిట్టు వాట్ ఈస్ దిస్ నేమ్? బౌల్స్. పిల్లల్ని అడిగి వస్తాను అందుకే సరే. బౌల్స్. హోల్స్ బాల్. దిస్ ఈజ్ హోల్స్ బాల్. నందు కేసరి ఈ గిన్నె పేరేంటి? ఈ గిన్నె పేరేంటి? గిన్నె నీకు తెలీదు. ఈ గిన్నె పేరు ఏంది అమృత? నీకు కూడా తెలీదా? బాబు నీకు తెలిసింది 2 పేర్లే. ఇంట్లో ఎన్ని పేర్లు ఉన్నాయి తెలిసిన దీనికి? దిస్ ఈజ్ బౌల్స్ బౌల్. హోల్స్ బౌల్. కిట్టు చెప్పినాడు. ట్రైనర్ కిరణ్ చెప్పినాడు. స్ట్రైనర్ ఇస్ ది కరెక్ట్ వన్. లావణ్య వచ్చి ఏం చెప్పింది? జల్లెడి. జల్లెడే. జల్లెడ కూడా ఇన్కరెక్ట్. స్ట్రైనర్ ఇస్ కరెక్ట్ నేమ్. నేనేం చెప్పినా? నేను మర్చిపోయినా. నువ్వేం చెప్పినావు? నేనేం చెప్పినా? నేనే మర్చిపోయినా. ఇంకంతా హోల్స్ బౌల్. హోల్స్ బౌల్. ఆయిల్ ఫ్రై అయిపోయింది. డీప్ ఫ్రై చేస్తున్నాం. మిర్చి ఆయిల్ వేడెక్కింది. ఫిష్ డీప్ ఫ్రై చేస్తున్నాం మేము. సాంబార్ ఏమేడ పొగలు 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 పొగలు. వావ్. సాంబార్ పౌడర్ ఉంటే కొంచెం వెయ్యి అమృత. లేదా? ఓకే. అబ్బబ్బబ్బబ్బబ్బ. అది ఎలక మనం పేపర్లు చింపితే ఎట్లా సౌండ్ వస్తుంది అట్లా చింపుతాంది పేపర్స్ కర్ర కర్రని. చెఫ్ కేశవ్. చెఫ్ కేశవ్ కదా? ఇంకేంది? గంట అమృత. గేరిట తీసుకో. యాడే తప్పు అంటుందో బాబు. ఈ అపోలో ఫిష్ మిరపకాయ బజ్జీలా? వెంకటేష్ ప్రస్తుతానికి అయితే అపోలో ఫిష్. తర్వాత దీన్ని అలా తీసుకొని వస్తాను. ఎలా తీసుకొని వస్తావు? అలా తీసుకొని వస్తాను. చూస్తూ ఉండండి ఎలా తీసుకొస్తాడు. కీప్ వాచింగ్. ఏం చేస్తాను నాకు చెప్పకుండా? క్యాప్సికమ్ కట్ చేస్తున్నాడు. అంత లోపలే ఇక్కడ ఒక లుక్ వేయండి. మా అమ్మ నా కోసం చీర కొనింది. మా చిన్నాయిడ రెడీ అవుతుంది ఊరికి పోయేదానికి. వావ్. మా అమ్మ చీర కొనిచ్చింది. ఊరికే కాదు మళ్ళీ డబ్బులు ఇవ్వాలా. ఇది ఎక్కడ న్యాయం? ఆల్రెడీ మా అక్క ఇచ్చేసింది డబ్బులు. నేను ఇంకా బ్యాలెన్స్ ఉన్నా. ఎవరికి ఇవ్వాలి బాబు? ఏ పోవద్దురా వర్షానికి. 3000 ఇచ్చింది అయితే అక్క. నువ్వు అమ్మకి ఇచ్చేసినావు ఆల్రెడీ. బాబుకి ఇచ్చినావు. ఎందుకు వాడికి ఇంత డబ్బులు ఇచ్చినావు? సౌజన్య తమ్ముడు అని ఇచ్చినావా? మీ తమ్ముడు కాదైతే. వా సూపర్ ఎక్సలెంట్.
her a big round of applause. అన్ని డ్రెస్సులు కుడతానంటే సౌజన్య శారీ వేసుకోదు. నా పేరేంటి ఈసారి చెప్పు. సౌజన్య. సౌజన్య. సౌజన్య బొరకల గిన్నె ఏం కాదు. సౌజన్య. సౌజన్య. హే బాయ్, వాట్ ఆర్ యు డూయింగ్? పారిపోయాడు. క్యాప్సికమ్ ముక్కలు ముక్కలుగా కట్ చేసినాడు. బాగుంది. అమ్మ సెలెక్షనా? సూపర్ అమ్మ సెలెక్షన్. మా అక్క దగ్గర అన్నీ మా అమ్మ చీరలే ఉంటాయి. మా అమ్మ ఏం ఫ్రీగా ఇదిలే, మేము మళ్ళీ డబ్బులు ఇస్తాం కదా మా అమ్మకు. మా అమ్మకి ఇప్పుడు డబ్బులు ఇస్తేనే కదా మళ్ళీ మాకు ఇంకొక చీర కొనిస్తుంది కదా. మా అమ్మకి యాడ్ నుంచి వస్తాయి డబ్బులు. ఇంకొక చీర కొనింది, మా అక్క ప్యాక్ చేసేసింది. మళ్ళీ చూపిస్తాలే. ఏమ్మా ఏం గుమ్మునుండవే? ఏదన్నా మాట్లాడు. చీరలు కొనిస్తారు అమ్మగారు, డబ్బులు ఇస్తారు. మళ్ళా డబ్బులు ఇచ్చి మళ్ళీ కొనుక్కోమ్మా అని చెప్తారు. మళ్ళీ వీడియోల కోసం మళ్ళీ డబ్బులు తీసుకుంటారు అని చెప్తారు. వీడియోల కోసం డబ్బులు తీసుకుంటారు మా దగ్గర అని చెప్తారు. ఇదేమన్నా న్యాయమా? ఇది ఎక్కడన్నా న్యాయమేనా? చీరలు కొనేయటమే వచ్చా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటమే వచ్చా. చీరలు కొనుక్కుంటే గుమ్మంగా ఉంటే వాళ్ళే కొనుక్కుంటారు. నీ దగ్గర ఎందుకు మేము కొనిపించుకునేది? నీ సెలెక్షన్ అంటూ ఉంటుంది. అవునా? ఎక్కడికి పోయినా మేమే అబ్బా భలే ఉంది ఎవరు అమ్మాయి అని అడుగుతారు. నీ సెలెక్షన్ బాగుంటాయని నీ దగ్గర కొనిపించుకుంటాం మేము. అవునా? అయితే మళ్ళీ డబ్బులు ఇవ్వాలనేది ఎందుకంటే నీకు ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా? అందుకే కదా మళ్ళీ డబ్బులు ఇచ్చేది, పాముకు డబ్బులు ఇవ్వాలని చెప్తాను. యా బాగుంది చీర. ఏందది? ఏం క్లాత్? ఏమి అందరు వంట రూమ్లోకి వచ్చినారు? ఓ ఫిష్ ఫ్రై చేస్తున్నారని దీన్ని ఫిష్ మార్కెట్ చేసేసినారా? ఫిష్ మార్కెట్ వాసన రాలేదా? అది చికెన్, అది ఫిష్ కాదు. నాకు నచ్చింది అది. హాయ్ చెప్పు అందరికి. శ్రీ ఆంటీకి అందరికి హాయ్ చెప్పు. హాయ్ శ్రీ ఆంటీ అను. నీ మాటలు భలే ఉంటాయంట శ్రీ ఆంటీ చెప్పింది. తీసా ఎక్కువ లాగ్ అయిపోతుంది సౌజన్య. కొప్పరపు లాగ్ కాదు, లాస్ట్ చూపి అంత ఫినిషింగ్. ఇంకా ఉంది, అయిపోలేదు. ఫ్రై ఇంకా ఉందా? ఇంకా ఉంది. మంచూరియా చేయొద్దా? ఇప్పుడు ఓన్లీ ఫ్రై. దీన్ని మంచూరియా చేస్తాను. మంచూరియా అక్కడ ఇంగ్రీడియంట్స్ చూడు. అక్కడ చూపించిందా? కింద ఇవన్నీ వేసి మంచూరియా లాగా చేస్తాడంట. ఇవన్నీ వేసి అట్లే అయినా తినచ్చు కదా. అట్లే కూడా తినచ్చు, కానీ మంచూరియా చేసుకుంటే బాగుంటుంది కదా. బాగుంటుంది. అందరు తిన్నారు, టేస్ట్ చేశారు, అందరికి నచ్చిందంట. చెఫ్ చెన్నకేష్ చేసింది వర్కౌట్. ఓ మళ్ళీ ఇట్లా కట్ చేసుకోవాలి. అవి తీసేసేయి, ఇంకా అయిపోయినాయి అవి. మామూలే. ఇట్లే అయినా తినచ్చు, మంచూరియా కావాలంటే చేసుకొని కూడా తినచ్చు. తీసేయి ఎక్కువ ఫ్రై అయిపోతే బాగుండదు. కేఎఫ్సీలో అవి ఉంటాయి చూడు బాబు, బోన్లెస్ స్ట్రైప్స్ అట్లా ఉన్నాయి. స్ట్రిప్స్. సౌజన్య, ఇట్స్ క్రిప్సీ ఆర్ క్రిస్పీ? సౌజన్య ఏం చెప్తే అదే. నువ్వు చెప్పు, క్రిప్సీనా క్రిస్పీనా? క్రిస్పీ. వైంగరా వెనిగరా? వైంగర్. స్ట్రిప్సా స్ట్రైప్సా? స్ట్రైప్సా ఏం బాబు? స్ట్రిప్స్.
ఏమోలే, మాకు అంత ఇంగ్లీష్ రాదు. నీకు వచ్చినంత ఇంగ్లీష్ నాకు రాదులే. పాపం అమృత వేస్తూనే ఉంది. నువ్వు తింటావా ఫిష్? ఇట్లా చేస్తే తింటావా? తింటా. ఈరోజు మీరు ఉన్నారు కాబట్టి సరిపోయింది చౌదరి కొప్పరపు. లేదంటే అట్లా వేసి ఇలా బొక్కల కిందలోకి వచ్చేసరికి నా ఇద్దరు కొడుకులు తినేవాళ్ళు. అవునా? ఇలా ఖాళీగా ఉండేది. ఈరోజు మీరు అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తిండి మీద లేదు వాళ్ళకి, ఫోన్ మీద ఉంది. వేడిగా లేవా? వావ్, బాగుంది. స్మెల్ కూడా అట్లే వస్తుంది, KFC చికెన్ వచ్చినట్టు. వాట్? KFC తాతకి పోటీ కేశవ్ ఫ్రైడ్ ఫిష్ KFF. ఆద్య ఏడుస్తుంది పాపం వీడియో చూస్తే. మీరందరూ పీలేరుకి వెళ్ళారు, నేను వెళ్ళలేదు అని ఏడుస్తుంది. ఇందులో ఇట్లా రాలేదే ఫ్లాష్ లైట్. వచ్చిందా? ఓకే. ఏం వేసినావు? బటర్. అదేదో ఒకటి ఉంది కదా బాబు, ఇంగ్లీష్. బిట్టి బాటే బటర్ బిటర్ మెటర్ అది చెప్పు బాబు. తెలీదా? నీకంటే నేనే మేలే, కొంచెమన్నా తెలుసు నాకు. లిల్లీ అక్క బట్టర్ ఇంతేనా, ఇంకా వేయాలా? లిల్లీ అక్క ఇంకా చాలే అంటుంది లిల్లీ అక్క ఫుల్ బిజీ అయిపోయింది. కొత్త ఇల్లు, కొత్త కారు, కొత్త కోడలు అందరు వచ్చి మనల్ని మర్చిపోయింది లిల్లీ అక్క. ఆయిల్ ఓన్లీ బటర్లోనేనా? ఇట్లా కొంచెం బటర్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ పెద్ద సైజ్, మనం మంచూరియాలోకి వేసుకుంటాం కదా అట్లా ఫ్రై చేయాలి. సాసులు అన్నీ ఈ ఫ్రై అయినాక వేస్తావా? అదే కట్ చేసినావు ఆనియన్స్. చెఫ్ కేశవ్ అనాథరైజ్డ్ ఇమ్మెచ్యూర్ చెఫ్. క్యాప్సికమ్ కూడా వేయి చెఫ్. క్యాప్సికమ్ సాల్ట్ ఏం అవసరం లేదా? ఆల్రెడీ ఫిష్లో చాలా ఉంటుంది, సో మనం మైందర్ అన్నీ వేస్తాం కాబట్టి వేయట్లేదు. ఓకే. క్యాప్సికమ్ కొంచెం చిన్నగా కట్ చేస్తారు. ఇది మన స్టైల్, చెఫ్ స్టైల్. ఇది ఇంకా ఓపెన్ చేయలేదా? మీకోసమే తెచ్చా. అవునా?
ఓ నో నో. ఎట్టుంది? ఇప్పుడు ఫిష్ మొత్తం వేసేయాలి దాంట్లో. అవి కూడానా? ఓకే, అది సరిపోలేదు, అందుకని ఇది కూడా మళ్ళీ బట్టర్ వేసావా? ఈ ప్యాన్ సరిపోలేదని ఈ పెద్ద ప్యాన్ పెట్టినాం. స్పాన్సర్డ్ బై అమృతాస్ ఫాలెన్ హెయిర్. అమృత ఊడిపోయిన వెంట్రుకలకి ఇంత పెద్ద బొచ్చు వచ్చింది. కొనుక్కున్నా, సిమ్లో పెట్టండి, మాడిపోతాము. కొనుక్కున్నావా? అవి వేసే ఇంకా ఆ బౌల్లో ఎత్తేసి ఏం కావాలి. మేము మాడగొట్టుకున్నాం, మీరు మాత్రం మాడగొట్టుకోకుండా చేసుకోండి. ముగ్గురు ఉంటే అట్టే అవుతుంది, అందుకే ఒకరే చేసుకోవాలి వంట. సాస్ ఏం సాస్ అది? సోయా సాస్. ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్. మా తమ్ముడికి ఎంత వస్తే అంత వేస్తున్నాడు. రెడ్ చిల్లీ సాస్. నెక్స్ట్ అంతేనా? అన్నీ మిక్స్ కావాలండి. మీరు తిన్నప్పుడు క్రంచీగా ఉంది కదా, ఇప్పుడు అది మెత్తగా అయిపోతుంది. అదేంటి వైనిగర్? ఇట్స్ నాట్ వెనిగర్, ఇట్స్ వైంగర్. అదంతా డ్రై అయిపోవాలి. అవి కూడా వేస్తారు. మిల్క్ క్రీమ్ విత్ ఫ్రెష్ క్రీమ్, అమూల్ చీజ్ లాస్ట్లో ఫినిషింగ్ టచ్. రెడీ. అపోలో ఫిష్ మంచూరియన్ అపోలో ఫిష్. ఏం పేరు పెడదాం బాబు? అదే పేరు, మంచూరియన్ అపోలో ఫిష్. ఫ్రైడ్ అపోలో మంచూరియన్ ఫిష్. ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోవచ్చు. What is that? Cheese. Wow! దాని మీద కొంచెం హాట్ వేయి. ఒక సైడ్కి వేయ, దాంట్లో అద్దుకొని తింటారు.
ఓ మనకు ఇదేంది పిజ్జా తెచ్చుకుంటే ఒక చిన్న బౌల్ వేసి ఇస్తారు చూడు, అదే కదా ఈ క్రీము. ఇది క్రీమ్ అది జీవన్కే సరిపోదు, అన్నిటికీ వేయద్దులేరా. అమ్మ తింటుందో తింటుందో, సాస్ వేస్తే తింటుంది అమ్మ. వావ్, డెకరేషన్ సూపర్గా ఉంది. సూపర్ సూపర్. రెడీనా? మేడ్ బై చెఫ్ కేశవ్. పట్నంలో పల్లె జీవితం. డెడికేటెడ్ టు ఆల్ సౌత్ ఇండియా సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. సారీ ఫర్ దోస్ హూ ఆర్ వెజిటేరియన్స్. థ్యాంక్ యూ, నా కోసం ఒక వీడియో తీసి ఇచ్చినావు. పద అందరికి టేస్ట్ చేసి ఎలా ఉందో చూపిద్దాం. కూర్చో స్వామి. వాట్ నాది? నేను తర్వాత చేసుకుంటాం. అన్నీ ఒకటేసారి చేయలేడు బాబు. ఎట్లుంది బాబు? వెంకటేష్ బాగుందా? ఎట్లుంది కా? సూపర్ డెలీషియస్. వావ్, సూపర్ డెలీషియస్. తినమా, టేస్ట్ చెయ్యి. టేస్ట్ చేసి చెప్పండి ఎట్లా ఉందో. బాగుందా? తినచ్చా మామయ్య వంట? చిన్నోడు ఎలా ఉంది? కేసరి నందు ఎట్లుంది? బాగుందా? కేసరి ఎట్లా ఉంది? పోరా, కరెక్ట్ వాడదేనా? లాస్ట్ ఇయర్ టేస్ట్ చేయి నువ్వు కూడా. సాస్ ఎట్లుంది? బాగుందా? ఏంది బాగుందా? ఎందుకు అబద్ధం చెప్పావు దొంగ? జీవాన్ తిన్నావా? ఎలా ఉంది? నీకు నచ్చిందా? జీవానికి నచ్చుతుంది, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కదా జీవన్? చీజ్ ఎక్కువైందా? ఎట్టుంది కిట్టు? కిరణ్ రా టేస్ట్ చేద్దు. ఒకటే బాగా నచ్చిందా? ఎందుకురా? తీసుకో చిన్న కిరణ్. ఎట్లుంది మామయ్య చేసింది ఫిష్? బాగుందా? ఏమో ఏదో వేస్తున్నాడు, ఇంత పైనుంచి వేసుకోవాలా చూడండి ఫ్రెండ్స్. చాట్ మసాలా వేసినాడు, ఇప్పుడు తింటారు. తిను, తీసుకో జీవన్. ఎట్లుంది జీవన్? సౌండ్ తగ్గియది. స్వీట్ ఉంది, ఇప్పుడు టార్నా ఫ్లాష్ కారం ఉంది, ఇంకా సాసు కూడా ఉంది కాబట్టి ఎక్కువ స్వీట్ ఉంది. అవునా? బాగుంది కదా? ప్లేట్ ఖాళీ అవుతుంది అప్పుడే. పూజన సౌమ్య రావు. తినండి అంతే, ఇంకా సింగిల్ ప్లేట్.
వీడియో తీయకపోతే అందరు తింటారు. అవునా ఉండు అమ్మ ఎట చెప్తుందా అమ్మ ఏం చెప్తారు ఎట్టుంది మా బాగుందండి. బాగుందండి ఈమె చూడండి నీ చెయ్యి చూపి అందరు ఫిష్ తింటా ఉంటే ఆమె చాట్ మసాలా తింటా ఉంది. ప్రెగ్నెంట్ ఏమో బహుశా. తీసుకోండి ఎవరు చిప్పలు వాళ్ళు తీసుకోండి. క్యూలో నిల్చోండి క్యూలో. నీకు మంచిదే వచ్చింది. చూపిమంటే నువ్వు చూపించకుండా వెళ్ళిపోయినావే చక్కగా లేసి. తినండి కెచప్ అక్కడ ఉంది బాబు. సెన్కేష్ మనం ఎంతసేపు చేసాము? నియర్లీ 1.5 hours ఐ థింక్. వీడియో తీసి కూడా నా చెయ్యి నొప్పిగా ఉంది. కానీ ఈడ చూడు ఏం జరిగిందో. ప్లేట్ ఖాళీ 2 నిమిషాలలో. 2 minute మ్యాగీ నూడిల్స్ లాగా 2 minute ఫ్రైడ్ ఫిష్ ఖాళీ కానీ తిని పడేశారు. నేను ఎర్రగడ్డలు తింటున్నా. పాపం ఎర్రగడ్డలు తింటున్నాడు మా తమ్ముడు. మీరు కూడా ట్రై చేయండి నేను చేసినట్టు కూడా. ఓకేనా? ఈ వీడియో నచ్చిందా? లాగ్ అయిందా? లాగ్ అయినా కూడా పర్వాలేదు కొంచెం చూడండి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి. మా అమ్మ దగ్గర చెప్పిస్తాను. మా తమ్ముడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా తమ్ముడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తమ్ముడు ఎప్పుడో క్లోజ్ చేసి పెట్టినాడు. నా ఛానల్ వీడియోస్ చూడండి చాలు. మా బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మా కూతురు ఛానల్ చూడండి. మా కూతురు ఛానల్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పమా. చెప్పుమా. ఏంది? నాకుంటా అన్నాడా? అయ్యయ్యో మా తమ్ముడు పాపం క్యాప్సికమ్ ఎర్రగడ్డలు తింటున్నాడు. ఏం బాబు? అగ్రిమార్ట్ గారు మీకేం దొరకలేదా ఈరోజు? న్యాయం జరగలేదా? నువ్వు డైటింగ్ కదా, అవే తినాలి. అంకుల్ గిట్ట చేసి పెట్టు. ఓకే బాయ్. ఏమి అందరు వంట రూమ్లోకి వచ్చినారు? ఓ ఫిష్ ఫ్రై చేసినారని దీన్ని ఫిష్ మార్కెట్ చేసేసినారా? ఫిష్ మార్కెట్ వాసన రాలేదా? అది చికెన్, అది ఫిష్ కాదు. నాకు నచ్చింది అది. హాయ్ చెప్పు అందరికి. శ్రీ ఆంటీకి అందరికి హాయ్ చెప్పు. హాయ్ శ్రీ ఆంటీ అను. నీ మాటలు భలే ఉంటాయంట శ్రీ ఆంటీ చెప్పింది.